హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయ కిచెన్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ పన్నీర్ బిర్యానీ. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ఆనియన్స్ని ఇలా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. అందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. బిర్యానీ ఆకులు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, బగారా పువ్వు, సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. గరం మసాలా, కొత్తిమీర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే కసూరి మేతి ఇలా నలిపి వేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసి బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా పువ్వు, మరాఠీ మొగ్గ, ఆకు, ఇలా ఓల్ గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి. సాజీరా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవాలి. కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వాటర్ని మరగనివ్వాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేయాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోండి. ఇలా కొంచెం ఉడికాక 70% ఉడికాక వాటర్ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ని గిన్నెకు మొత్తం స్ప్రెడ్ చేసి మనం కలిపించుకున్న పన్నీర్ను వేసుకోవాలి. దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా చల్లుకోవాలి. ఇప్పుడు బాస్మతి రైస్ని తీసుకొని ఇలా మీద వేసుకోవాలి. లేయర్స్ వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. గరం మసాలా, నెయ్యి వేసుకోవాలి. మేము 2 లేయర్స్లుగా వేస్తున్నామండి. మళ్ళీ ఒక లేయర్ లాగా రైస్ని ఇలా చల్లుకోవాలి. మళ్ళీ దానిపైన కొత్తిమీరకు, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా వేసుకోవాలి. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలలో కలిపి ఇలా మీద వేసుకోవాలండి. మూత పెట్టేసి
స్టవ్ సిమ్లో పెట్టేసి దానిపైన ఇలా బరువు పెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్ ఇలా ఉడకనిచ్చి ఆఫ్ చేసుకోవాలి స్టవ్. రెడీ అండి పన్నీర్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉందండి. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పన్నీర్ బిర్యానీ రెడీ. ఇలా పన్నీర్ బిర్యానీలోకి మిర్చికా సలాడ్, క్యాప్సికం కర్రీ ఏదైనా చేసుకోవచ్చండి. వట్టిగా తిన్నా చాలా బాగుంటుందండి.